హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. ఇదిగో మీ భవానీ. ఈరోజు సండే స్పెషల్. తన తనకి చిన్న చేపలు అంటే బాగా ఇష్టం అనమాట. మార్కెట్కి వెళ్తే మొయ్యి పిల్లలు కనిపించినాయి. ఒక 100 రూపాయలు కేజీ, 100 రూపాయలు అని చెప్పారు. ఇవి చేయడం చాలా కష్టం అనమాట. అందుకని 1 కేజీ తీసుకొని వచ్చాను. సింపుల్గా చేపలు చూపిస్తా. ఇవి డెకరేట్ చేయలేదా? సరే, న్యాచురల్ కాబట్టి న్యాచురల్గా ఉన్నాయా? ఇవి 100 రూపాయలకి కేజీ మొయ్యి పిల్లలు. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే. ముందుగా 25 మంది సబ్స్క్రైబర్లు అయినందుకు కంగ్రాచులేషన్స్. సిల్వర్ జూబ్లీ అయినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్పాలి కదా. ఓకే. థ్యాంక్స్ చెప్తాను. చేపల్లో ఎక్కువ ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తారు, వాళ్ళే చేసిస్తారు. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేది చాలా తక్కువ. సో నాకు అసలు అలవాట్లేదు. నేను ఎప్పుడన్నా చేస్తాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నట్టే. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి. ఫస్ట్ ఫిష్ అవుట్ చేసావా? ఓకే. ఇంకెందుకు మీరు రోజు చూస్తూ ఉంటావు కదా చేపలు ఆవిడ చేసేటప్పుడు, ఎలా చేయాలో చెప్పచ్చు కదా. ఇట్లానే వస్తారు, అంత అయిపోయి. ఎట్లా అంటారు? ఇట్లా బట్టి ఇట్లా ఏదో ఒకటి 2 సార్లు అంటారు, ఇంకంతే అయిపోయింది. అంటే వాళ్ళు చేసి అలవాటు మీద. నేను ఇప్పుడు 3 చేశాను కదా, ఈ పాటికి వాళ్ళు హాఫ్ కేజీ చేసేస్తారా? నేను 2-3 రొయ్యలు వచ్చేళ్ళకి వాళ్ళు కేజీ రొయ్యలు వచ్చి పెట్టేస్తారు. ఓకే. వాళ్ళు అలవాటు కదా, వాళ్ళ ప్రొఫెషనే అది ఫిష్ చేయడం. నా వల్ల అసలు తినమంటే కూర్చొని తింటా కానీ చెప్తాను. అందుట్లో ఇవాళ తెస్తుంది కానీ ఏంటంటే ఈరోజు చికెన్ తినొద్దని చెప్పారు కదా. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చినా ఉంటాయో లేదో తెలియదు. మామూలుగా అయితే సండే రోజు మార్కెట్ ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి ఎక్కువ చికెనే తెచ్చుకుంటాము. ఇప్పుడు ఏంటో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బర్డ్ ఫ్లూ ఫుల్గా ఉంది. కోళ్ళు అన్నీ చనిపోతున్నాయి. ఒక 1 మంత్ తినద్దు అని రెడ్ జోన్ ప్రకటించారంట. సో అందుకని ఎందుకు ఒక 4 రోజులు తినకుండా ఉంటే మంచిదిలే అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి చేసి వాటర్లో వేసుకో. ఇవేంటంటే నీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇందులో వేసుకుంటే. ఎందుకు ఫస్ట్ ఒక 4-5 చేసే వరకు కష్టంగా ఉంటుంది, తర్వాత నుండి అలవాటు అయిపోతుంది. వీడియో ఎలా తీస్తారో కానీ ఇవా పిల్లలు అనమాట. ఎంత చిన్న పిల్లలు అయితే అంత టేస్ట్ బాగుంటాయి. నీకు ముళ్ళు ఉండవు చిన్న చేపల్లో, ఒకటే సెంటర్ ముళ్ళు ఉంటుంది. నేనైతే చేయడం నాకు వస్తే మాత్రం ఇంకో కిలో కూడా తీసుకునేదాన్ని. చేయడం వస్తే నాకు ఇంకో కిలో కూడా తీసుకునేదాన్ని. చేయడం రావడం ఓకే, కానీ కష్టం, చాలా టైం పడుతుంది. ఒక్కొక్క చేప చేయాలి కదా. వాళ్ళకి చేయడం ఎంతసేపు, మనకి కొంచెం రాదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కానీ అది కూడా పాయింటే. వస్తే వాళ్ళు టెక్నిక్స్ ఉంటాయి. మీలో ఎంతమందికి చిన్న చేపలు చేయడం వచ్చు, ఎంతమందికి రాదో కామెంట్ చేయండి. చిన్న చేపలు మీలో ఎంతమందికి ఇష్టం? మొయ్యి పిల్లలు అంటే ఎంతమందికి ఇష్టం? ఇది నేను కర్రీ కూడా చేసి పెడతాను, చూడండి. సింపుల్ కర్రీ, నో మసాలా.
పులుసు చేస్తావా చేపల పులుసు? పిల్లలకి కోసం తీసి పక్కన కొన్ని ఫ్రై పెట్టి చేసేసి ఉమ్. ఇవి ఫ్రై లాగా వేయించుకున్నా బాగుంటాయి టేస్ట్. పులుసు కూడా బాగుంటుంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు సబ్స్క్రైబర్స్కి? మీకు కూడా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ని తెప్పించాలని చెప్తాను. వస్తారు. నువ్వు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే అది ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీడియోస్ న్యాచురల్గా కంటిన్యూగా ఉంటూ ఉంటే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మొత్తం చేపలని చేసేలేకి చాలా టైం పట్టిద్ది. ఒక 1 అవర్ దాకైనా పట్టచ్చు కూడేయడంగా. అయితే వీటిని మ్యాక్సిమం పులుసు చేస్తుంది. ఒక కొద్దిగా చేపలు ఫ్రై చేసి, పిల్లలు ఉన్నారు కదా, ఫ్రై అంటే ఇష్టం అనమాట. సో వీటిని ఒక షార్ట్ వీడియో ఫ్రైస్, పులుసు మాత్రం ఫుల్ వీడియో చేసి పెడతాము. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా తను చాలా ఇష్టంతో స్టార్ట్ చేసిందనమాట యూట్యూబ్ ఛానల్. నేను తనకి సపోర్ట్ చేస్తున్నాను. మీకు కూడా తన వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ వద్దులే. షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు. షేర్ చేయకపోతే ఎట్లా వస్తారు? షేర్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారా? ఓకే ఓకే. చేయాలి కదా. ఈ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ లైఫ్ ఆఫ్ భవాని అనమాట. తన డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, మొత్తం తన ప్రపంచాన్ని షేర్ చేసుకోవాలనుకుంటుంది. నాకేంటి అంటే, నాకు ఇవి మెమరీస్ అనమాట. మనం యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు కొంతకాలం అయ్యాక చూస్తే అవి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా ఎంత కష్టపడినా లైఫ్లో సంతోషంగా ఉండడం కోసమే కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కర్రీ చేసే వీడియో పెడతాము. ఓకే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూసిన అందరూ లైక్ చేయట్లేదు. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.